బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ్ గారు. అమ్మ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నారు. మీరు బాగున్నారా? ఎండలో బాగున్నారా అని అడగకూడదు, ఎవరు బాగోరు కదా. నిజం, ఎండలో బాగున్నారా అనకుండా అనకూడదు. ఒక గ్లాస్ మంచినీళ్ళు మజ్జిగ మజ్జిగ. ఇస్తే అది అప్పుడు డబల్ బాగుంటాం. అమ్మ మామూలుగా ఆ, భార్యాభర్తలు ఇద్దరు కలిసి పిల్లల్ని చూడటం అనేది అదే చాలా ఒక టాస్క్. అవునండి, క్వైట్ కామన్ అది. దానికే సతమతం అవుతూ ఉంటారు. కొందరు దాంట్లో ఇద్దరి సంపాదన ఉన్నా కూడా పిల్లలతో సర్వైవ్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. అవునండి. అయితే సింగిల్ పేరెంట్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఒక సింగిల్ పేరెంట్, మదర్ కానీ ఫాదర్ కానీ, అవును. ఫాదర్ కన్నా ఎక్కువ మదర్లే ఉంటారు అవును. సింగిల్ పేరెంట్లో. వాళ్ళు సర్వైవ్ అవ్వాలంటే లైఫ్లో చాలా కష్టం. ఒక ఫైనాన్షియల్గా కానీ, ఫిజికల్గా కానీ, మెంటల్గా విధాలా. కానీ, అన్ని విధాలా అన్ని కష్టం. విధాలు. అందులో మగాళ్ళ కన్నా ఆడవాళ్ళకి ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. అవును, కరెక్ట్. బయట పోరాడాలి, లోపల పోరాడాలి. మగవాళ్ళు ఏం చేస్తారండి, ఒకవేళ ఇఫ్ ఈజ్ లైక్ Hmm. సింగిల్ పేరెంట్ ఏం చేస్తాడు, ఒక పనమ్మాయిని పెడతాడు, చూసేసుకోమంటాడు, Right. స్కూల్ దగ్గర తిప్పేస్తాడు, వస్తాడు. ఓన్లీ Hmm. అతని సపోర్ట్ అంటే Hmm. 99% ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది. Right. కానీ లేడీస్ కు, మరి ముఖ్యంగా తల్లులకు అలా కాదండి. Hmm. సింగిల్ పేరెంటింగ్ అనేది అంటే మనము తల్లుల గురించి మాట్లాడితే అది ఒక ఛాలెంజింగ్ జాబ్. ఛాలెంజింగ్ నిజంగా. సో అది ఎలాగంటే, ఇటువైపు సొసైటీ నుంచి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, చుట్టాల నుంచి ఫేస్ చేయాలి, ప్లస్ పిల్లల నుంచి, తన సొంత పిల్లల నుంచి కూడా ఫేస్ చేయాలి, ప్లస్ తనకు తాను సమాధానం చెప్పుకోవాలి, ఎందుకు నాకు ఇలా జరిగింది అనేది. ఎవరు కూడా ఏ భార్య కానీ ఏ భర్త కానీ నాకు తెలిసినంత వరకు కష్టాలు కోరి తెచ్చుకోరు. కరెక్ట్. వాళ్ళు ఒక భార్య కానీ భర్త కానీ విడిపోయి సపరేట్గా ఉన్నారు అంటే దాని వెనక చాలా క్షోభ ఉంటుంది. వాళ్ళు చాలా ఫేస్ చేసి ఉండొచ్చు. ఇంకా చేత కాదు, ఇంకా ఇతనితో నేను ఉండలేను, ఈవిడితో ఉండలేను అన్నప్పుడు మాత్రమే విడిపోయి సపరేట్గా ఉంటున్నారు. సో అలా సపరేట్గా ఉండాలి అనుకున్న రోజే ఎవరైనా తల్లి కానీ తండ్రి కానీ ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. ఏదైనా కూడా నేను ఛాలెంజ్గా చేసుకుంటా, నా లైఫ్లో ఏదైనా నేను ఫేస్ చేస్తా అదే అనేది ఫస్టే ఉండాలండి. ఇంకొకటి ఏంటంటే, సొసైటీ గురించి నువ్వు అసలు పట్టించుకోవద్దు. సొసైటీ ఎలాంటిదంటే అండి, నువ్వు ఎలా ఉన్నా అంటారు, నువ్వు బాగున్నా అంటారు, బాగలేకపోయినా అంటారు, నలుగురితో కలివిడినా అంటారు, మాట్లాడకపోయినా అంటారు. సో అది ఎలాగంటే, సొసైటీ ఒక కత్తికి రెండు వైపులా పదును ఉంటుంది. మీరు ఎలాగంటే పీడి ఒకటే పట్టుకుంటే విల్ బి సేఫ్, అటు తిప్పిన కట్టు ఇటు తిప్పిన కట్టు. అందుకని షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో తల్లి, మరి ముఖ్యంగా మనం తల్లి గురించి మాట్లాడుకుంటే చాలా కష్టం అండి పిల్లల్ని ట్యాకిల్ చేయడం. అంటే దురదృష్టవశాత్తు, ఒకవేళ ఏదైనా దురదృష్టమే, ఏది జరిగినా కూడా ఒకవేళ అలా విడిపోయి ఉంటే పిల్లలకు అంటే వాళ్ళు అర్థం చేసుకుంటే స్టేజ్కి వచ్చినప్పుడు చెప్పడమే మంచిదండి. ఎందుకు విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు మీకు తల్లి కానీ తండ్రి కానీ లేదనేది మనం పిల్లలకు చెప్పినప్పుడు, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ నలుగురు మీ అమ్మ ఇలా చేసింది అందుకే మీ నాన్న నుంచి వెళ్ళిపోయింది అని చెప్పే బదులు, 4 మాటల బదులు, అసలు నువ్వు లైఫ్లో ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు, ఎందుకు నాన్నను వదిలిపెట్టాల్సి వచ్చింది అనే పరిస్థితి నువ్వు పిల్లలకు చెప్పినప్పుడు, ఏ పిల్లలు కూడా తన తల్లిని బాధించే తండ్రితో ఉండమని ఎవరు సజెస్ట్ చేయరు కదా, ఎవరు సజెస్ట్ చేయరు. సో మంచి నిర్ణయం తీసుకున్నారు అనేది పిల్లలు యాక్సెప్ట్ చేస్తారు. అట్ ది సేమ్ టైమ్ నలుగురికి వాళ్ళు కూడా సమాధానం చెప్తారు. ప్రతి ఒక్కరికి మా అమ్మకి ప్రాబ్లం వచ్చింది విడిపోయింది అని చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. అందుకని ఏం చేయాలంటే, తల్లి ఏదున్నా కూడా పిల్లల ముందు దాచొద్దు. అలాగని ఎమోషనల్గా మీకోసమే నేను విడిపోయాను, నేను బాధలు పడలేక కూడా అని చెప్పొద్దు. సో పిల్లలు నువ్వు ఏం చేసినా అది నీదే రెస్పాన్సిబిలిటీ, నీది కానీ అతడిది కానీ రెస్పాన్సిబిలిటీ. పిల్లలు ఏం లేదండి, ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఫలానా నీ తండ్రి అంటేనే పిల్లలు నమ్ముతున్నారు. పిల్లలకు తెలియదండి, తల్లిని కూడా డెలివరీ కాగానే మనం వేస్తే ఆహా నా కూతురు అని ఆ తల్లికి తెలుస్తుంది పిల్లలకి, తర్వాత కానీ తెలియదు. అట్లాగే తండ్రిని తల్లి చూపిస్తుంది, మీ నాన్న వచ్చాడు చూడు అని కదా. అలాంటప్పుడు ఏంటంటే పిల్లలు ఏం తెలియని అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు. సో మన ఎమోషన్స్, మన కష్ట సుఖాలు అనేది వాళ్ళ మీద కొంతవరకు రుద్దకపోవడమే మంచిదండి. కరెక్ట్. సో ఏది ఉన్నా ప్లెయిన్గా చెప్పేసేయాలి. ప్లస్ ఈ సొసైటీ ఎలాంటిదంటే, ఒకవేళ తను ఉద్యోగం చేయాల్సి వస్తుందండి, ఎన్ని కోట్లున్నా ఎంత ఉన్నా కూడా
ఒకవేళ డబ్బుల సేక్ కాకుండా ఫైనాన్షియల్ గా కాకుండా కూడా తన మైండ్ డైవర్ట్ కావాలంటే షీ హ్యాస్ టు డూ సంథింగ్. సో అదర్వైజ్ లేకపోతే ఏమవుతుందంటే ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళ మాటలతో ఇంకా తను డౌన్ అవుతుంది. అందుకని ఏదో అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవడం కానీ లేకపోతే ఎక్కడైనా జాబ్ చేయడం కానీ అది సర్వసామాన్యం. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏదో వర్క్ ప్రెషర్లో తొందరగా లేట్గా రావచ్చు, లేకపోతే లేట్ అయిపోయింది కానీ ఎవరైనా డ్రాప్ చేయొచ్చు. సో ఇవన్నీ ఏం చేస్తారంటే చుట్టుపక్కల వాళ్ళు మరి ముఖ్యంగా చూసి దాని మీద లేనిపోనివన్నీ ఊహించుకొని ఆమెను బాధ పెట్టడము. ఆమెలో నీకు ఎవరు ఏం కంట్రోల్ ఉంటుంది, నీకు చెప్పేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు, ఈ రకంగా కూడా బాధ పెడతారు. సో నా సజెషన్ ఏంటంటే నువ్వేం సపోర్ట్ చేయకు, నువ్వు వాళ్ళని ఏమి వెనక వాళ్ళ జోలికి వెళ్ళకు. ఆమె బతికేదో ఆమె బతుకుతుంది, నీకెందుకు? ఆమెకి ఎందుకు లేట్గా వచ్చిందో నీకు తెలుసా? తెలియదు కదా, మరి ఎందుకు మాట్లాడతారు? సొసైటీ కొంతమంది పని కట్టుకొని ఇలాంటి పని చేస్తారు, వాళ్ళకి అదే పని. సో ఆమెకు టెన్షన్ ఉంటుంది కదా, ఈ ఇంట్లో ఎవరు లేరు, చూసుకునే వాళ్ళు లేరు, నా కూతురు కొడుకు అక్కడున్నారు, నేను పరిగెత్తుకుంటూ రావాలని ఆమెకు కూడా ఉంటుందండి బాధ్యత. ఒకవేళ బాధ్యత లేదనుకో తనే సఫర్ అవుతుంది, తన పిల్లలు సఫర్. నువ్వెందుకు మధ్యలో ఇంటర్ఫియర్ అవుతావు? అందుకని సొసైటీ అనేది కొన్ని విషయాలలో వీలైతే సపోర్ట్ చేయండి, అదర్వైజ్ డోంట్ క్రిటిసైజ్. ఆమె బాధ ఏదో ఆమె పడుతున్నది, మళ్ళీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం ఉండదండి. అలాంటి సపోర్ట్ అనేది ఎప్పుడు ఎవరు చేయరు, మాట్లాడడానికి మాత్రం ఫస్ట్ వస్తారు. సో అందుకని ఏం చేయాలంటే తల్లి ఏం చేయాలంటే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు పిల్లలకు చెప్పింది కాబట్టి పిల్లలు అర్థం చేసుకోండి, పిల్లలే కాబట్టి వాళ్ళతో ఎక్కువ టైం, అంటే తండ్రి లేని లోటు నువ్వు తీర్చేలాగా వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయడము, ఏదన్నా కలిసి అందరు కలిసి ట్రిప్కి వెళ్ళడము, లేకపోతే ఆ పిల్లల పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళతో పాటు నువ్వు కూడా ఒక టీమ్గా ఉండి ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం మైండ్ డైవర్ట్, ఈవెన్ దే విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ. సరే మా నాన్న లేకపోతే మా అమ్మ నాకు అన్ని చూస్తుంది కదా, నాకేం లోటు తెలియదు అనేది వాళ్ళకు కూడా అంత డిప్రెషన్ ఉండదు. కాకపోతే ఏంటంటే చిన్నప్పటి నుంచే ఇప్పుడు తండ్రి లేకపోయేటికి మీ నాన్న లేడు కదా, మీ నాన్నటి పని చేసేవాడు, నువ్వు ఈ పని చేయి, నువ్వు నాకు సపోర్ట్ చెయ్యి అనేది ఒక ఏజ్ వచ్చేంత వరకు వాళ్ళకు కూడా మన రెస్పాన్సిబిలిటీస్ మనం కూడా అప్పచెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళకు చదువు ప్రెషర్ ఉంటుంది, ప్లస్ సొసైటీలో ఇప్పుడు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగినప్పుడు తండ్రి రాకపోతే వాళ్ళకు కూడా అలాంటి ఫీలింగ్ ఉంటుంది. సో అది కూడా మనం అర్థం చేసుకోవాలి. సరే మన కర్మానికో ఏమో అలా జరిగినంత మాత్రాన మనం కుంగిపోకుండా మన ఎమోషన్స్ వాళ్ళ మీద రుద్దకుండా మనము వాళ్ళని కొంచెం మంచిగా చూసుకుంటే పిల్లలు బాగానే ఉంటారండి మనతో. ఇంకొక పాయింట్ ఏంటంటే సరే విడిపోయారు, చట్టబద్ధంగా విడిపోయారు, అది ఇంకొక పాయింట్ ఏంటంటే ఒకవేళ దురదృష్టవశాత్తు తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే కొంతమంది నాకు కొంతమంది ఏం చేస్తారంటే చెప్తే పిల్లలు ఎక్కడ ఎమోషన్ అయిపోతారేమని, మీ నాన్న లేడు ఇక్కడ, బయట వేరే దేశంలో ఉంటాడు, తరువాత వస్తారు, ఇలా చెప్తారు. చెప్పిన తర్వాత ఒక ఫైన్ మార్నింగ్ తెలిసింది అనుకోండి, ఒకసారి మీరు ఆలోచించండి పిల్లలు ఎంత మానసికంగా ఎంత ఉన్నదేదో చెప్పేసినప్పుడు లేదు. కొంతమంది మీ అమ్మ ఇలా చెప్పిందా, మీ నాన్న ఎప్పుడు చనిపోయాడు అని చెప్పారు. అప్పుడు పిల్లల పరిస్థితి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఉన్నదేదో చెప్పేసాయి, పిల్లలు కాసేపు ఏడుస్తారు, అమ్మ మన ఇది అంటావు, నాన్న ఇలా అయిపోయింది, నాన్న ఇలా అయిపోయినారు, సో అమ్మ ఇలా అయిపోయిందని చెప్పండి. అలాంటప్పుడు పిల్లలు ధైర్యంగా ఉంటారండి, అవును అయిపోయింది కదా అని. వాళ్ళు కూడా ఎవరైనా అడిగితే సమాధానం చెప్పడానికి ఉంటారు. ఇంకో థర్డ్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే నువ్వు భార్య నుంచి కానీ భర్త నుంచి కానీ విడిపోయావో ఆ రోజే నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి, నేను పిల్లలతో ఉండగలనా, లేకపోతే నేను మళ్ళీ నా లైఫ్ నేను వేరే సెటిల్ చేసుకోవాలనేది నువ్వు ఖచ్చితంగా నిర్ణయించుకో. ఒకవేళ నీకు అలాంటి ఆలోచన ఉంటే అది ఏంటంటే అఫీషియల్గా చేసుకో. ఈ అక్రమ సంబంధం అనేది అది చాలా అన్అఫీషియల్గా ఎవరితో ఎలాంటి లింక్స్ పెట్టుకోవద్దు. దాని మూలాన ఏమవుతుందంటే పిల్లలు ఎఫెక్ట్ అవుతారు. ఇప్పుడు వచ్చేవాడు ఎవరైనా కానీ, ఒక లేడీ అయినా కానీ ఇంకొకరైనా కానీ నీ మీద మోజుతోనే వస్తారు, నీ పిల్లలు మోజుతో రారు. నువ్వు చేసిన పాపానికి పిల్లల్ని ఎందుకు నువ్వు బాధ పెడతావు? అందుకని ఇలాంటిది ఏదున్నా అఫీషియల్గా చెప్పు. ఇదిగో నేను ఇలా అనుకున్నా, నేను పెళ్లి చేసుకోదలుచుకున్నా, మరి లేదా అతనికి చెప్పాలి, ఇదిగో నాకు పిల్లలు ఉన్నారు, మరి నువ్వు అందరం కలిసి ఉంటామా, లేకపోతే పిల్లలు లేదు నాకు నువ్వే కావాలంటే అప్పుడు నువ్వు ఆలోచించుకోవాలి. అంటే నీ పిల్లల్ని యాక్సెప్ట్ చేయడు, అతను నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఓకే, అలాంటప్పుడు నువ్వేం చేయాలి, మరి పిల్లలకు చెప్పాలి, నేను ఇలా అనుకుంటున్నాను, మరి మిమ్మల్ని హాస్టల్లో ఉంచడమా లేకపోతే మరి ఏంటి అని మీరు ఆలోచించుకొని చేసుకోండి. అంతేగాని ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటే మాత్రం అది ఎవరి లైఫ్లో కూడా అది మంచిది కాదండి. ఏదైనా కూడా అఫీషియల్గా ఉండాలి. మరి ముఖ్యంగా మళ్ళీ చెప్పేది ఏంటంటే ధైర్యంగా ఉండండి, పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోండి.
ధైర్యంగా ఉంటే మీరు ఏదైనా సరే మీకు మీరు సమాధానం చెప్పుకోండి. ఎవరు సమాధానం Right. చెప్పాల్సిన అవసరం లేదండి. అవసరమే లేదు. ఎవరి గురించి ఎవరిని కోసం చేయాల్సిన హక్కు ఎవరికీ లేదు. వాళ్ళు కష్టపడి వాళ్ళ సంపాదనతో వాళ్ళు బతుకుతూ వాళ్ళ అష్ట కష్టాలు పడుతూ నిద్రాహారాలు మాని వాళ్ళు టెన్షన్ పడుతూ అంతే. ఉంటే వీళ్ళకందరికీ సమాధానం చెప్పుకుంటూ పోతే ఇంకా లైఫ్ లో ఏం లేదండి. చెయ్యలేదు. వీళ్ళకి తెలుసా వాళ్ళు ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా అవును. ఎంత కుంగిపోయి చాలా. ఎంత బాధపడుతున్నారో వీళ్ళకి తెలుసా అండి? తెలీదు కదా. మనం ఎందుకు మాట్లాడాలి వేరే వాళ్ళ గురించి? వీలైతే సహాయం చెయ్యి, లేకపోతే పక్కకు జరిగిపో. అంతే. అంతేకాని ఇలాంటి మాటలు మాట్లాడి మనం వాళ్ళను మానసికంగా మనం కృంగదీయకూడదండి. కరెక్ట్. వాళ్ళకి ఇంకా ఏదో చేతనైతే ధైర్యం అన్నా చెప్పాలి. ధైర్యం చెప్పు, లేకపోతే వదిలేసే. వాళ్ళు అసలు ఆ టైంలో ఎలా ఉంటుందంటే ఒక ధైర్యాన్ని ఓదార్పునే అంతే కోరుకుంటారు. అంతే. రెండే అంతకంటే ఏం కోరుకుంటారు. కోరుకోరండి. ఏం ఎవరు మాత్రం కోరుకోరు. ఏం అన్ని చూసి కోరుకుంటారు? వచ్చింటారు వాళ్ళ జీవితంలో. అన్ని ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నారు అంటే ఎన్నో చూసిన తర్వాతే మెంటలీగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఆ డెసిషన్ ఈ తీసుకొని decision ఉంటారు. తీసుకుంటారు. సో వాళ్ళకి నీ మంచితనంతో ఒక మంచి మాటలు చెప్తే చెప్పు, లేకపోతే లేదు. ఎవరి బతుకు వాళ్ళది. అందుకని తల్లి మరి ముఖ్యంగా అంటే తల్లి పాత్ర ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆమె ధైర్యంగా ఉండాలి. ఏదొచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి. పిల్లలు కూడా తీర్చిదిద్దుకోవాలి. ఒక మంచి పౌరులుగా మనం చాలా society కి బాధ్యత అందిస్తే ఆమెదే కదా. ఆమెదే లైఫ్ లో కదా. సెట్ అంతే. చేయడం అనేది ఒక పెద్ద పెద్ద బాధ్యత. థ్యాంక్ యూ. Thank you.